హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. అంటే మనం గణపతి కొట్టిన కొబ్బరిలు అన్ని మిగిలాయి కదా, నేను దాంతో స్వీట్ చేశాను అనమాట. ఛానల్లో ఆల్రెడీ 2-3 రకాల కొబ్బరితో స్వీట్స్ ఉన్నాయి, కాకపోతే ఇది వేరే రకంగా, అంటే ఈజీ మెథడ్ లో మన పాత మెమరీస్ గుర్తొచ్చే రకంగా ఉంటుంది అనమాట. ఏంటి కొబ్బరిలు బాగా ఫ్రెష్ గా ఉన్నాయి కదా, అన్ని కట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అనమాట, ఇది ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసి కింద బ్రౌన్ కలర్ పార్ట్ తీయలేదు, అలాగే కట్ చేసేసాను. కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ప్లేట్ లో. మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయండి స్వీట్ చూస్తే, ఆ మాదిరిగా చేశాను అనమాట. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో నేనేం చేశానంటే కడాయి తీసుకొని అందులో కొబ్బరిలు వేసాను, కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి కానీ కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ అని ఫ్రై చేస్తున్నాను. ఒక ఫ్యూ మినిట్స్, ఒక 5 నిమిషాలు ఫ్రై చేసి. పాత రోజుల్లో మనకి యూట్యూబ్ ఛానల్స్ అయితే లేవు కదండి, సో ఈ రకంగా ప్రిపేర్ చేసేవాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి చాలా వెరైటీ లడ్డూలు అవన్నీ చేస్తున్నాం కదా, కొబ్బరితో చాలా వెరైటీస్ చేస్తున్నాం. యూట్యూబ్ వల్ల కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. యూట్యూబ్ నుంచి నేర్చుకుని కొత్తగా చేసే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ వంటలు వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కొత్త స్టైల్లో ఉంటే మనం చేస్తున్నాం అన్నమాట. సో మనం దీన్ని ఒక బౌల్తో కొబ్బరిని మెజర్మెంట్ చేసుకున్నాం. ఫస్ట్ ఈ బౌల్తో ఒక బౌల్ వచ్చిందనమాట. సో షుగర్ మళ్ళీ ఒక బౌల్ వేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది షుగర్, అందుకనే నేను తగ్గించి వేశాను. మీకు టేస్ట్ చాలా స్వీట్గా ఉండాలంటే మీరు అకార్డింగ్ మీ షుగర్ వేసుకోండి. నేనైతే కొంచెం తగ్గించి వేశాను. అంటే ఇదేంటంటే ఒక బౌల్ కొబ్బరికి కాదు, హాఫ్ వరకు వేసాను షుగర్. సో ఇది సరిపోతుంది అనమాట, దాని పాకం లాగా వస్తుంది. మీరు కావాలంటే ఆల్రెడీ దీన్ని వేయించి పక్కన పెట్టుకొని పాకం పట్టి కూడా అందులో వేసుకోవచ్చు. నేను ఈ రకంగా రెడీ చేశాను అనమాట. ఇదేంటంటే మనకి ఇంట్లో మిగిలిపోయాయి కదా, దాన్ని ప్రిపేర్ చేయడానికి రెడీ చేశానండి. చూడండి, అది మంచిగా షుగర్ మెల్ట్ అయిపోయి సిరప్ వచ్చేసింది. దాంట్లో ఇలాచీ పొడి వేస్తున్నాను, అంతే అండి, ఇంకా ఏం వేయని అవసరం లేదు. మీ దగ్గర ఒకవేళ ఇంకా టేస్ట్ బాగుండాలంటే బాదం పొడి, కాజు పొడి అలాంటివి ఏమైనా పౌడర్లా ఉంటే వేస్తే టేస్ట్ బాగుంటుంది. లేదు మీరు షుగర్ వద్దనుకుంటే కూడా ఇక్కడ వచ్చేసి షుగర్కి బదులుగా మీరు బెల్లం వేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. షుగర్ కంటే బెల్లం ఇంకా మంచిది కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు. మీరు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని, అది ఆల్రెడీ అయింది కదా, కొంచెం దగ్గర వస్తుందన్నమాట. సిరప్ అంతా వెళ్ళిపోయి కొబ్బరిలోకి మంచిగా పట్టేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి నేను ప్లేట్లో వేసేసి గాలికి పెట్టేశాను. సో అదేంటంటే మనకు తీయడానికి ఈజీగా వస్తుంది అనమాట. సో ఇలానే తినేయచ్చు అనమాట మనము. చాలా బాగుంటుందండి. కొబ్బరి హెల్దీ కదా మనకి, స్పెషల్లీ లేడీస్కి అయితే చాలా మంచిది, చిన్నపిల్లల అమ్మాయిలకు కూడా. సో కొబ్బరి ఈ విధంగా ఇస్తే వాళ్ళు కూడా తింటారు. సో హెల్తీగా ఉండడానికి అన్నమాట. ఇద్దరు కలిసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ టైం.